ఆది దైవము నీవయ్యా ఆది దైవము నీవయ్యా నామము రూపము గుణములు లేని ఆత్మజ్యోతివి నీవు శివా ఆత్మజ్యోతివి నీవు శివా మూలము నీవేనయ్యా శివా गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः तस्मै श्री शिरडी साई देवाय नमः तस्मै श्री शिवाय नमः तस्मै श्री आदिपराशक्तिने नमः దివ్యాత్మ స్వరూపులారా, సాయి బంధువులారా, ఒక మానవుడు దుఃఖము నుండి విడిపడి పరమానందాన్ని పొందడానికి, అశాంతి నుండి విడిపడి పరమశాంతిని పొందడానికి, బద్ధత్వము నుండి విడిపడి సిద్ధత్వాన్ని సాధించుకోవడానికి, అజ్ఞానము నుండి విడిపడి బ్రహ్మజ్ఞాని కావడానికి ఎన్నో సాధనా మార్గాలు, ఎన్నో శాస్త్రాలు విభిన్న రకాలుగా చెప్పడం జరిగింది. నేను బ్రహ్మానుభూతిని పొందాలి, ఆ భగవంతుడి యొక్క సాక్షాత్కారం నేను పొందాలి అని పరితపించేటువంటి బ్రహ్మజ్ఞాన సాధకుడికి ఒక అగాధమైనటువంటి గందరగోళం ఎదురవుతుంది. ఏది శ్రేష్టమైనటువంటి సాధన, ఏది ఉత్తమమైనటువంటి సాధన, ఏ సాధన చేస్తే నేను తొందరగా తరించబడతాను, నేను కోరుకున్నది సాధించుకుంటాను అనేది నిగూఢమైనటువంటి విషయం. మరి ఏది ఉత్తమ సాధన, ఏది శ్రేష్ట సాధన అని ఎవరు చెప్పాలి? కేవలము సర్వశాస్త్రాలను మదించితే సరిపోదు, కేవలము బ్రహ్మానుభూతి ఉంటే కూడా సరిపోదు. బ్రహ్మజ్ఞాన నిష్ఠ ఉండాలి అంటే ఆ పరమానందములో తాను రమిస్తూ ఉండాలి, ఆ దైవ సాక్షాత్కారాన్ని తాను సదా పొందుతూ ఉండాలి. ఇంకొక వైపు సకల శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి. ఈ రెండు ఏ వ్యక్తికైతే ఉంటాయో ఆ వ్యక్తి చెప్పేటువంటి సాధనయే శ్రేష్ఠ సాధన, ఉత్తమ సాధన అవుతుంది. మన సనాతన వాంగ్మయములో ఎందరో మహర్షులున్నారు. అందులో
వశిష్ఠ మహర్షి సర్వశాస్త్ర పారంగతుడు. అతడికి తెలియని విషయమంటూ ఏదీ లేదు. అంతేకాదు బ్రహ్మజ్ఞాన నిష్ఠాపరుడు, సదా బ్రహ్మానందములో రమించేటువంటి మహితాత్ముడు, మాయామోహాలు లవలేశము కూడా లేనటువంటి వాడు, పరిపూర్ణమైనటువంటి సిద్ధత్వాన్ని సాధించుకున్నటువంటి వాడు. ఇలాంటి వశిష్ఠ మహర్షిని నిండు సభలో ఒకనాడు శ్రీరామచంద్రుడు ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ అడగడం జరిగింది. ఆనాడు అయోధ్యలోన దశరథుని కొలువులోన అప్పుడప్పుడు వేదాంత చర్చలు జరిగేవి. ఎందరో విద్వాంసులు, ఋషులు, మహర్షులు, మునీశ్వరులు, సిద్ధులు ఎందరో ఆ సభకు వచ్చేవారు. ఆ సభకు వచ్చే వాళ్ళంతా చిన్నవాళ్ళు కాదు, అందులో సిద్ధులు కూడా ఉండేవాళ్ళు, గంధర్వులు ఉండేవాళ్ళు, మహామహా ఋషులు ఉండేవారు. ఈ విధమైనటువంటి సభలోన ఒకనాడు శ్రీరాముడు ఒక ఉత్తమ ప్రశ్న వశిష్ఠ మహర్షిని వేశాడు. ఈ ప్రశ్న బ్రహ్మజ్ఞాన సాధకులకు ఒక అమృతము లాంటిది. ఆధ్యాత్మికంగా నేను ఎలా ఎదగాలి సాధకులకు ఒక రహస్యముడిని విప్పేటువంటి ఒక ఆలంబనం. సభలో ఎందరో సిద్ధులు, మునీశ్వరులు, మహేశ్వరులు ఎందరో ఉన్నారు. అలాంటి సభలో శ్రీరాముడు వశిష్ఠ మహర్షిని ప్రశ్నించాడు. మహితాత్మ, మీరు ఎన్నో శాస్త్రాలను మదించారు, ఎన్నో సాధనలు మీరు చేసి ఉంటారు. మీరు కేవలము బుద్ధితో కాదు, దివ్య చక్షుతో కూడా మీరు ఎన్నో చూసి ఉంటారు, ఎన్నో రహస్యాలను సొంతం చేసుకొని ఉంటారు. మరి ఆ విధంగా నేను చెయ్యలేను, అంతటి శక్తి అర్హత నాకు లేవు. కాబట్టి దయచేసి మహితాత్మ, ఏది సర్వశ్రేష్టమైనటువంటి సాధన నాకు చెప్పండి, నేను నా జీవితంలో దాన్ని ఆచరించడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తాను అని నమస్కారం చేశాడు శ్రీరాముడు వశిష్ఠ మహర్షి. ఈ ప్రశ్న విన్న వెంటనే వశిష్ఠ మహర్షి చాలా సంతోషపడ్డాడంట. రామా, నీవు ప్రశ్నించినటువంటి ప్రశ్నను చూసి నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఎందుకు అని అంటే, నీ ప్రశ్న లోక కళ్యాణకారకం, పుణ్యదాయకం, ముక్తిదాయకం. నీవు ప్రశ్నించినటువంటి ప్రశ్న గనక ఎవరైతే సమాధానం తెలుసుకుంటారో, నిత్య జీవితములో సాధించుకుంటారో, వాళ్ళు శీఘ్రంగా బ్రహ్మ జ్ఞానులవుతారు, ఇందులో ఎలాంటి సందేహం లేదు అన్నాడు వశిష్ఠ మహర్షి. సో రాముడు వేసిన ప్రశ్న ఏమిటి? మహితాత్మ, సర్వశ్రేష్టమైనటువంటి సాధనా మార్గం ఏమిటి అన్నాడు. ఇప్పుడు వశిష్ఠ మహర్షి ఎంతో ఆనందంగా, ఉత్సాహముతో, సుందర వదనముతో, చిరునవ్వు నవ్వుతూ ఇలా చెప్పడం జరిగిందంట. దర్బారి విచారితమలం శాస్త్రం చిరముద్రాహితం బుధః సంత్యక్తవాసనాన్మౌనా ధృతే నాస్తుత్యమం పదం
ఏమిటి శ్రేష్ఠ సాధన అని రాముడు ప్రశ్నిస్తే ఒక అద్భుతమైనటువంటి శ్లోకములో ఆన్సర్ ఇచ్చేశాడు. వశిష్ఠ మహర్షి అంటే అంతటి మహాప్రజ్ఞావంతుడు. మహర్షి చెబుతూ ఉన్నాడు, శ్రీరామ అయితే నువ్వు విను బాగా. విచారితమలం శాస్త్రం, నేను ఎన్నో శాస్త్రాలను అధ్యయనం చేయడం కాదు, మదించాను. చిరముద్గ్రాహితం బుధః, కేవలం నేనే చదవడం కాదు, ఎంతోమంది ఆరితేరిన వారు, తత్వనిష్టలో నిలబడిన వారు, సిద్ధులను, మహర్షులను, మునులను నేను సమావేశం ఏర్పాటు చేశాను. వాళ్ళతో కూడా నేను ఎన్నో రకాలుగా ఎన్నో యాంగిల్స్లో చర్చలు కూడా చేశాను. మరి నేను ఎన్నో శాస్త్రాలను చదివి ఎందరో మహితాత్ములతో చర్చించి నేను తెలుసుకున్న సత్యం ఏమిటో తెలుసునా అంటూ రహస్యముడిని విప్పదీస్తా ఉన్నాడు. సంతక్త వాసనాన్మౌనా ధృతేనాస్తుత్యమం పదం. నాయన, సంతక్త వాసనాన్మౌన, నీ మనసులోని సమస్త వాసనలను త్యజించి మౌనంగా ఉండడమే నిజమైనటువంటి సాధనా మార్గము అన్నాడు వశిష్ఠ మహర్షి. ఇది ఆత్మసాక్షాత్కారం పొందాలి అని తపించేటువంటి ప్రయత్నించేటువంటి శిష్యులకు పరమ ఔషధం. సాధన అంటే భక్తియో, జ్ఞానమో, యోగమో, తపస్సో, జపమో, సేవయో కాదు. వాట్ ఇస్ ద రియల్ సాధన? మహర్షి చెబుతూ ఉన్నాడు, మేము ఎన్నో శాస్త్రాలను మదించాము, ఎందరితో చర్చించాను. దిస్ ఇస్ ద ఫైనల్ కన్క్లూషన్ రామా. No need to read the all shastras. No need to discuss with so many saints. Just I am saying to listen. I am saying only 2 sadhanas. నేను 2 సాధనలు చెప్తూ ఉన్నాను. ఈ 2 సాధనలను నీవు ఆచరించు అన్నాడు. ఏమిటా 2 సాధనలు? నెంబర్ 1, నీ మనసులోని సమస్త వాసనలను త్యజించుము. నెంబర్ 1. నెంబర్ 2, మౌనంగా ఉండు అన్నాడు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి, 2 సాధనలు ఉన్నాయి. ఫస్ట్ థింగ్, సమస్త వాసనలను త్యజించుము అన్నాడు. మరి వాసన అంటే ఏమిటి చూసారా? శాస్త్రీయ పరిభాష ఇలా ఉంటుంది. ఇక్కడ వాసన అంటే ఏమిటి అంటే స్వభావము, క్యారెక్టర్, సంస్కారము, గుణము, ఇవన్నీ ఒకే పర్యాయ పదాలు. స్వభావం అన్నా, సంస్కారం అన్నా, గుణమన్నా, వాసన అన్నా, ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి విషయాలు. ఇంకా సింపుల్ చెప్పాలంటే, మనము ఒక పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఏమండి, అది నాకు చాలా ఇష్టమండి అంటూ ఉంటాం. అదే నీ వాసన. నాకు వంకాయ కూర భలే ఇష్టమండి, వేడివేడి చపాతి వంకాయ కూర కలుపుకొని తింటుంటే నా స్వామి రంగా అంటూ ఉంటారు. చూసారా? అంటే ఏదైతే నాకు ఇష్టము అన్ను అంటావో దట్ ఈజ్ యువర్ వాసన, దట్ ఈజ్ యువర్ సంస్కార, దట్ ఈజ్ యువర్ గుణ, దట్ ఈజ్ యువర్ క్యారెక్టర్. ఇప్పుడు మహర్షి అంటున్నాడు, రామా, లీవ్ ద ఆల్ సంస్కారాస్, అన్ని వాసనలను విడిచిపెట్టు అంటూ ఉన్నాడు. ఇక 2వ సాధన చెప్పాడు. ఏమన్నాడు?
మనసులోని వాసనలను త్యజించి మౌనంగా ఉండుము అన్నాడు. మరి మౌనంగా ఉండడం అంటే ఏంది? మాట్లాడకుండా ఉండడమా? ఇక్కడ మౌనంగా ఉండడము అంటే ఏమిటి అని అంటే మనసు లేని స్థితిలో ఉండడము అని అర్థం. 2 సాధనలు కూడా చెప్పాడు. ఏమన్నాడు? నాయన వాసనలు వద్దు అన్నాడు, మౌనంగా ఉండమన్నాడు. ఈ 2 మనిషికి సాధ్యం కావు. అంటే ఎవరికి? వాసనలు బాగా ఉన్నవారికి, ఎక్కువ లంపటాలు ఉన్నవారికి. అంటే ఇక నీ జీవితంలో నీకు ఏమేమి ఇష్టం ఉన్నాయో, భార్య మీద మోహం ఉందా? పక్కన పెట్టు. కొడుకు మీద ఇష్టం ఉందా? అయిష్టంగా మార్చుకో. బిర్యానీ బాగా అమ్మ తింటున్నావా? మానేజీ. చూసారా? అంటే ఇక మనిషికి ఏమి ఇష్టమో, దేంట్లో రమించాలి అనుకుంటున్నాడో, ఇంకా బాగా రమించాలనుకుంటున్నాడో, ఇంకా అవన్నీ వాడు వదిలిపెట్టాలి. ఓయమ్మ, మా పని ఎక్కడ అవుతుంది స్వామి? అసలుకి ఈ బ్రహ్మగానే విడిచిపెడతాం, పని అయిపోతుంది. ఎప్పుడైతే ఈ వాసనలు ఉంటాయో వాడు వెంటనే తల తిప్పుతాడు. నాకు బ్రహ్మజ్ఞానం వద్దు. ఐ డిసైడెడ్ క్యాన్సిల్ మై మెంబర్షిప్ ఇన్ సత్సంగ్. ఇక రెండవది ఏమిటంటే మౌనంగా ఉండడము. మౌనంగా ఉండడం అంటే ఏమిటి అంటే మనస్సు అనేక కర్మలు చేస్తూ ఉంటుంది. అది ఊరుకోదది. చూస్తూ రమిస్తుంది, వింటూ రమిస్తుంది, రకరకాలుగా అది రమిస్తూ ఉంటుంది. ఒక్క నిమిషము కూడా మనసు ఊరుకో. చూడండి, ఒక 10 నిమిషాలు టైం దొరికిందనుకోండి, కాముగా కన్ను మూసుకొని వాడు ధ్యానం చేసుకోవచ్చు. ఏం చేస్తాడు? టీవీ పెడతాడు. చూడండి, లేక పేపర్ చదువుతాడు. ఇంక ఎన్నెన్నో అది చేస్తూ ఉంటుంది. ఇక్కడ మౌనము అంటే ఏమిటి అని అంటే అమనస్క స్థితి అని అర్థం. వాస్తవంగా మౌనం అన్నప్పుడు మనము మాట్లాడకుండా అనేక కర్మలు చేస్తూ ఉంటాం. అది సాధారణ మౌనం. దానివలన వచ్చేటువంటి ఫలితము కేవలము ఒక 10% మాత్రమే. అంటే నువ్వు ఏమి బంద్ చేస్తున్నావు? నీ నోరు బంద్ చేస్తున్నావు అంతే. కర్మలు ఏమైనా మానేసావా? ఏం మానేయలేదు. ఏం చేస్తున్నావు? నీ భావాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నావు. వానికి అర్థం కాకపోతే ఇంకా కోపంగా చూస్తున్నావు. ఈ రాయడం కంటే మాట్లాడడం మంచిదే అనుకుంటున్నావు. చూసారా? ఎప్పుడు నీవు మౌనంగా ఉంటావు అని అంటే ఎప్పుడు నీవు మనసును దాటుతావో అప్పుడు నీవు మౌనంగా ఉంటావు. ఈ మనసును దాటి మౌనంగా ఉండడాన్నే ఆత్మసాక్షాత్కారము అని అంటారు. బాబా దయ వలన, పరమశివ అమ్మవారి యొక్క అనుగ్రహం వలన 1995లో కరెక్ట్గా జూన్ 29 నాడు, అంటే ఈ మంత్ ఈ రోజు నాడు సంధ్యావేళ సమయములో తొలిసారిగా మనసును దాటి అమనస్క స్థితి పొందడము జరిగింది.
నా పేరు చంద్రశేఖర్. నేను వెల్లూరు నుంచి వచ్చాను. బాబావారు హాల్లోకి అడుగు పెట్టగానే నాకు కళ్ళంట నీళ్లు జలజల రాలాయి. గుండెల్లో భారం అంతా దిగిపోయింది. కొంచెంసేపు ధ్యానంలో ఉన్నాక బాబావారు కనబడ్డారు. ఎరుపు రంగు కఫ్ని కట్టుకుని ఒకసారి నీల రంగు షాల్ తోటి, ఇంకోసారి ఎరుపు రంగు షాల్ తోటి కనబడ్డారు 2 సార్లు. నాకు ఈ అనుభవాన్ని ఇచ్చిన బాబావారికి, రమణానంద స్వామికి నా ధన్యవాదాలు. బాబా లైవ్ దర్శనం ఇచ్చారా బాబు? షిరిడీలో ఉన్న విగ్రహం రూపంలో ఇచ్చారు. విగ్రహంలో ఇచ్చారు. ఈరోజు జరిగే కార్యక్రమానికి ఈ అబ్బాయి యజ్ఞ నిర్వాహకులుగా పనిచేస్తున్నారు కదా? టీవీలో మీ బొమ్మ వస్తుంది కదా? అవునండి. ఓకే, సేవ చేసినందుకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు బాబు. థ్యాంక్స్. నా పేరు భాగ్యజ్యోతి. స్వామివారు 2వ ఓంకారం చెప్పినప్పుడే నా కుండలిని కదలికలు మొదలయ్యాయి. స్వామివారు నా తల్లో చేయి పెట్టిన తర్వాత నాకు కోలాపూర్ అమ్మవారు, కనకదుర్గమ్మ తల్లి ఇద్దరూ కనిపించారు. ఇంతటి అనుభవాన్ని ప్రసాదించిన షిరిడీ సాయినాథునికి, స్వామివారికి నా ధన్యవాదాలు. మానవుడిని మహనీయుడిగా, రాక్షసుడిని దేవతామూర్తిగా చేసే మహత్తర శక్తియే జ్ఞానం. దుర్మార్గుడిని సజ్జనుడిగా, అవివేకిని వివేకిగా చేసే మహత్తర శక్తియే జ్ఞానం. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే, జ్ఞానానికి సమానమైన పవిత్రమైన వస్తువు ఈ లోకములో ఏదీ లేదు అని యావత్ ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. లోకానికి జ్ఞానాన్ని పుష్కలంగా వితరణ చేసే సేవా కార్యక్రమమే మిలియన్ గ్రంథాల ఉచిత వితరణ. భారతదేశ చరిత్రలోనే కాక ప్రపంచ చరిత్రలోనే కని విని ఎరుగని అద్భుత మహాసేవా కార్యం మిలియన్ గ్రంథాల ఉచిత వితరణ. 11 కాండలతో 121 అధ్యాయాలతో 456 పేజీలతో శ్రీ రమణానంద మహర్షి వారు విరచించిన అసామాన్య బృహత్తర గ్రంథం శివుడే దేవాదిదేవుడు, ఆదిదేవుడు, పరమపురుషుడు అనే గ్రంథాన్ని మిలియన్ మంది భక్తులకు, మిలియన్ గ్రంథాలను ఉచితంగా వితరణ చేసే మహాసేవయే ఒకే రోజున మిలియన్ గ్రంథాల ఉచిత వితరణ. రెండు 2014 జూన్ 29 సుదినాన ఒకే రోజున 456 పేజీల మిలియన్ గ్రంథాల ఉచిత వితరణ మహాసేవలో గ్రంథదాతలుగా పాల్గొనండి. అపార పుణ్యాన్ని, శివానుగ్రహాన్ని పొందండి.